రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్యకు నిరసనగా ఆందోళనకు దిగాయి దళిత సంఘాలు. రాజశేఖర్ను పరువు హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు దళిత నేతలు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారమే రాజశేఖర్ హత్యపై దర్యాప్తు చేయాలని అన్నారు. ప్రధాన నిందితులతో పాటు హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. బాధిత కుటుంబాన్ని సర్కార్ ఆదుకోవాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి భద్రతగా కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. భాష వేరైనా ప్రాంతం వేరైనా దేశం వేరైనా పెళ్లి చేసుకోవచ్చని చెప్పి చట్టం చెప్తుంది. కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. ఆర్టికల్ 20 ఎక్కడ చెప్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకమని. ఈ రోజు 141 కుల దురహంకార హత్యలు జరిగినాయంటే పోలీసులు షెల్టర్ కల్పించడంలో లోపం జరుగుతుంది. ఇక్కడ ఏసీపీ గారు అన్ని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఒక దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ ని అత్యంత కిరాతకంగా కిడ్నాప్ చేసి హత్య చేసి సజీవ దహనం చేసినటువంటి కుల దురహంకార హత్య జరిగింది. ఈ కుల దురహంకార హత్యను కులయోక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రధానంగా ఈ హత్య వెనుకాలన్నటువంటి పాత్రదారులను సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ హత్య వెనకాల యువకుడు దళితుడు కావటం, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి యువతి వాళ్ళ కుటుంబం కావడంతో ఈ కుల దురహంకారంతో జరిగినటువంటి హత్య తప్ప మరొకటి కాదు. ఈ హత్య జరగడం వెనకాల మొయినాబాద్ పోలీసుల యొక్క ప్రేక్షక పాత్ర, నిర్లక్ష్య పాత్ర దీని వెనకాల ఉంది. వాళ్ళు కూడా వేధించినటువంటి ఫలితం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని పోలీసుల యొక్క దుశ్చర్యను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య వెనకాల ఉన్నటువంటి కేవలం వెంకటేష్ వధువు తల్లి తండ్రి ఒక్కడే ఉన్నాడన్నట్టుగా పోలీసులు తెలియజేస్తా ఉన్నాం. దాని వెనకాల పాత్రదారుని సూత్రధారుని దీంట్లో చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 142 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఏ ఒక్క హత్య వెనకాల ప్రత్యక్షంగా చూసినా పోలీసుల యొక్క నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ హత్య కూడా ఒక సిరీస్ లాగా వరుస క్రమంలో 142 కుల దురహంకార హత్యలు జరిగినా కులాంతర వివాహకులకు ప్రత్యేక రక్షణ చట్టం చేయకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కులాంతర పెళ్లి చేసుకోవడం ఏమైనా నేరమా, అదేమైనా చట్ట వ్యతిరేకమా అంటే చట్టబద్ధమే అని చెప్పేసి చట్టం చెబుతున్నది. రాజశేఖర్ తల్లి తండ్రి భార్య ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉంటుందో ఆ ఫిర్యాదులో చేర్చిన ప్రతి ఒక్కరిని ఎక్కడా పోలీసుల యొక్క దరఖాస్తుని చేంజ్ చేయకుండా తక్షణమే ఉన్నట్టుగా ఛార్జ్ షీట్ వేయాలి, కేసు నమోదు చేయాలి. ఆ నిందితులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. రాష్ట్రంలో మరో కుల దురహంకార హత్య జరగకుండా చూడాలని కులయోక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలియజేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి KVPS పక్షాన హెచ్చరిస్తున్నా. ఒకవైపు మొయినాబాద్ పోలీసుల వాళ్ళ నుంచి అదేవిధంగా విచారణ సమయంలో జరుగుతున్న విషయంలో కేసులు తప్పించుకోవడం కోసం కూడా అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్న సందర్భంలో ఈ ఘటన మీద తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే SC/ST అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించి అనేక రకాల క్రిమినల్ చట్టాలను ఉపయోగించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చట్ట పరిధిలోకి వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. చట్ట పరిధిలో వచ్చే ఇల్లును, అదేవిధంగా 3 ఎకరాల భూమిని, అదేవిధంగా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించి మరలా ఇలాంటి కులోన్మాద దురహంకార హత్యలు జరగకుండా కఠినమైన